అనంతపురం జిల్లా రైతుల కష్టాలన్నీ ఇన్ని కావు. ఓవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోతూ ఉంటే మరోవైపు కళ్ల ముందే కాలువల్లో నీరు ప్రవహిస్తున్న సాగుకు వినియోగించుకోలేని పరిస్థితి. ఒరవకొండ నియోజకవర్గంలో హెచ్ఎల్సీ, జీబీసీ, హంద్రీనివా కాలువల ద్వారా నీరు వెళుతున్నా సాగుకు వినియోగిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల నుంచి నీటిని ఎత్తిపోసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న మోటార్లు, పైపులను అధికారులు తొలగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య కాలువల వద్ద అధికారుల పహారా కాస్తూ ఉండటంతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. వర్షాలు లేక ఎండిపోతున్న పంటలకు కాలువ నీటితో 2-3 తడువులు ఇచ్చిన పంటలను కాపాడుకోవచ్చని రైతులు చెబుతున్నా కాలువల్లో నీరున్నా తమ పంటలకు నీరు అందకపోతే వ్యవసాయం వదిలి వలసలు వెళ్లాల్సిందే అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు నీళ్లు కట్టుకుందామన్నా కూడా కట్టుకునేకి లేదు. అధికారులు కార్యక్రమం తిరుగుతున్నారు, పోలీసులు కూడా వస్తున్నారు. కానీ మాకు ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. మాకు నీళ్ళలో బోర్ 2 బోర్లు వేసినాం, బోర్లు ఎండిపోయినాయి. అది డబ్బు నష్టంలోనే ఉన్నాము. మాకు మా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము. మాకు నీళ్లు కట్టడానికి 2 తల్లైనా కట్టుకునే విధంగా చేకూరాలని ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. అప్పులు తెచ్చి పొలాలు పండించుకునేకి ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మాకు వరుమాల కల్లా నీళ్ళు ఇదల్లా నవంబర్ లాస్ట్ వరకు అంటే మాకు ఇబ్బంది పడుతున్నాము. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. డిసెంబర్ లో 15 వరకన్నా ఇడిస్తే మేము ఇంత ఒట్లు పండించుకొని ఏదో రకంగా బయటకు వస్తాము. మీరు ఎట్లా దయచేసి మాకు సహకరించాలి మీ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము.